కాలజ్ఞానం. అసలు కాలజ్ఞానం అంటే ఏంది? కాలం అనుగుణంగా అంటే ముందు జరగబోయే వాటి గురించి ముందుగానే మనకు తెలిసి వాటిని రచించిన వాటిని కాలజ్ఞానం అంటారు. అది మనం ఎవరిలో చూసామంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలో మనం చూసాం. ఇతను ఒక మహానీయుడు, ఒక మంచి మేధస్సు కలిగిన, జ్ఞానం కలిగిన, విజ్ఞానం కలిగిన, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అసలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పుట్టుకత నుంచి ఆయన చనిపోయాడా లేకపోతే సమాధి అయ్యాడా అనే వరకు చాలా మూవీస్లో కూడా మనకి చూపించడం జరిగింది. అంటే ఇతను ముందు జరిగే వాటిని ముందుగానే పసిగట్టి వాటిని లిఖిత పూర్వకంగా తాటి ఆకుల పైన ఒక గృహలో కూర్చొని అతను మేధాశక్తితో రచించిన ప్రతి ఒక్కటి కూడా ఈనాటికి పొల్లుపోకుండా జరుగుతున్నాయంటే అతని యొక్క తపస్సు, అతని యొక్క జ్ఞానం ఎటువంటిదనేసి మనం భావించవచ్చు. ఇంతటి మేధావి, ఇంతటి భక్తివంతుడు ఎలా ఆ యొక్క సజీవ సమాధి అయ్యాడంటే ఆయన యొక్క ముందు జరగబోయేటివన్నీ తెలుసుకున్న తరువాత, అందరికీ వివరించిన తరువాత పల్లెకి వెళ్ళి అతను ఏం జరుగుతుందో మొత్తం అంతా వివరించి అతన్ని కాకుండా కొన్ని 3 రచించారనమాట. మంచి, చెడు, కామం, ఈ 3 గ్రంథాలు రచించినప్పటికీ ఈయన మొత్తం ఆ 3 గ్రంథాలు 2 గ్రంథాలు కాలిపోయి ఒకే ఒక గ్రంథం అనేది ఆ యొక్క బనగానపల్లెలో ఆ యొక్క చింత చెట్టు కింద పొందుపరిచారు అన్నమాట. ఇతను సేవ చేస్తున్న అచ్చమాంబ అని ఈ వీడియోలో మనం అచ్చమాంబ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. అచ్చమాంబ అంటే ఎవరంటే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి అలా కాలం గడుస్తూ వెళ్తూ ఉంటే ఒకరోజు మార్నింగ్ అంటే పొద్దున ఒకరి ఇంటి ముందు పడుకొని ఉన్నారనమాట. ఆమె గోమాతలు మేపుకోవడానికి వెళ్ళాలి సర్ది కట్టుకొని. కానీ బయటకు వచ్చి చూస్తే కానీ అక్కడ ఒకరు పడుకొని ఉన్నారు. ఎవరవయ్యా నువ్వు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ నుంచి వచ్చావు, ఎవరు బిడ్డవి నువ్వు అని అంటే, నాకు అమ్మ నాన్న లేరమ్మా, నాకు ఇంత అన్నం పెడితే నేను గోమాతలని కాపలా కాస్తానని చెప్పింది. చెప్పిన వెంటనే ఈమె నమ్మకంతో ఆ సద్దన్నం మూట ఇచ్చి, సరే ఆ గోలన్నీ ఆ రవ్వలకొండకు తీసుకొని వెళ్ళు, అక్కడ మేపుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి అంటే రోజు పోతున్నాడు వస్తున్నాడు. కానీ ఒకరోజు అట్టుగా వెళ్తున్న కొందరు ఈ యొక్క గోమాతల దగ్గర ఇతను లేనిది చూసి ఈయన పైన నిందలు మోపారనమాట. ఇలా నువ్వు గోవులో అప్పగించి వెళ్తున్నావు, కానీ అతను అక్కడ దగ్గర ఉండలేదు, పెద్ద పులి తిరుగుతుంది ఆ కొండలో, ఏమన్నా జరిగితే ఎవరు అనేసి చెప్తే అచ్చమాంబ ఒకరోజు సరే ఇతను ఉన్నాడో లేదో అనేసి పరీక్షించడానికి ఇతను మార్నింగ్ మళ్ళా ఆ రోజు వెళ్ళాలి కదా, మార్నింగ్ వెళ్ళాడు. అతని వెంబడే ఈ అచ్చమాంబ తెలియకుండా వెళ్ళింది. ఇతను ఏం చేశాడు, చుట్టూ అంటే ఆవుల చుట్టూ ఒక గెర్రి గీసి అతని కర్రతో, అంటే అంత శక్తి అంత సామాన్యుడు కాబట్టి ఆ గెర్రె గీసి ఆ యొక్క కర్రని ఇట్లా గాల్లోకి విసిరగానే అది గాల్లో తిరుగుతుంది అనమాట. అంటే రౌండ్ చుట్టూ, ఆ రౌండ్ దాటి ఈ ఆవులు పోవు. ఆ రౌండ్ లోపలికి ఎటువంటి జంతువులు రావు. లోపలికి వెళ్ళి గృహలో తపస్సు చేసుకుంటూ ఈ యొక్క కాలజ్ఞానాన్ని రచిస్తూ ఉన్నాడు. సడన్గా ఒక పెద్ద పిల్ల అడవిలో నుంచి వచ్చింది. ఏం భయపడిపోతుంది అచ్చమ్మ, అయ్యో గోమాతలు తినేస్తుందేమో పులిని. కానీ ఆ కర్ర చూసి దాని నెత్తి మీద టప్ప కొట్టిన వెంటనే ఆ పులి భయంతో పరిగెత్తుకుంటుంది. అప్పుడు ఈమె అయ్యో ఇంత మహానుభావుణ్ణి నేను గోమాతలు మేపనికి పంపిస్తున్నాను అనేసి వెళ్ళి అతన్ని అడగ్గా మొత్తం కాలం ముందు ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పగానే ఈమె అతని భక్తికి మెచ్చి ఇతనికి సేవలు చేస్తూ అట్నే కాలం గడుపుతూ ఉండేదన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని గురించి గ్రంథాలే ఉన్నాయన్నమాట. ఎందుకంటే పూర్వం అతను రచించిన గ్రంథాలు ఈనాటి కాలంలో కూడా ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మెదులుతూ ఉన్నాయంటే గాన ఆయన చెప్పిన కలికాలం ఇది కలికాలం కాబట్టి కలికాలం అయిపోయేటప్పుడు కొన్ని సూచనలు చెప్పాడు. అవన్నీ కూడా మనకి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి శాస్త్రవేత్తలే కాదు, పూర్వం మన అవ్వ వాళ్ళు కానీ లేకపోతే మన నాన్న వాళ్ళు కూడా ఇతని గురించి చెప్తూనే ఉంటారు, మనం వినం. కానీ ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అంటే కానీ అతను చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే జరగకపోతే ఎవరు నమ్మరు, జరుగుతున్నాయి కాబట్టి నమ్ముతున్నారంటే ఇతను ముందు తెలుసుకున్న ఆ కాలజ్ఞానంలో వివరించాడు కాబట్టి ఇంకా ఎన్నెన్ని జరుగుతాయి అనేటివి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఈ వీడియో
నచ్చింటే జై భారత్, జై జవాన్, జై కిసాన్ అని ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.